హల్లెలూయా. గడిచినటువంటి వారం దేవుని వాక్యాన్ని నేను మీతో చెప్పాను. గడిచిన ఆదివారం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని చెప్పాను. బుద్ధిలో రకములు ఎన్ని రకములు ఉన్నాయంటే ఇంచుమించుగా 10 రకాలు ఉన్నాయి. నాకు మీకు కొన్ని చెప్పాను. మొదటి ఏంటంటే స్వస్థ బుద్ధి. వినాలి, స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారుగా దేవుని స్థితిలో ఉన్నారు. రెండవది స్థిర బుద్ధి. స్థిర బుద్ధి అనేటువంటి మాటకు రెండవ మాట ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలి? నిలకడ కలిగి ఉండాలి. దానియేలు గ్రంథంలో చెప్తాడు కదా, 12వ అధ్యాయంలో చివరి వచనం 12, నీవు అంత్యము వరకు ఎలా ఉండాలంట? ఎప్పటి వరకు? అంత్యము వరకు. అంటే మనం చనిపోయేంత వరకు. ఒకవేళ మనం చనిపోక ముందు ఒకవేళ దేవుడికి రాకడ వస్తే, దేవుని రాకడ వచ్చే దినం వరకు మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలి. నీవు అంత్యం వరకు నిలకడగా ఉండి ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు. నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, స్థిర బుద్ధి కావాలి. గలతీయులకు రాసిన పత్రికలో రాశాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, 5వ అధ్యాయం, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసుకున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కు పనకుడించారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను. ఏ స్వాతంత్రము అంటే ఎవరి? మనం సంవత్సరానికి ఒకసారి స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం. అది కాదు, అర్థమైందండి? సంవత్సరానికి ఒకసారి స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం. ఏ రోజు అది? ఆగస్టు 15. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర దినోత్సవం దేశమాంతరంలో కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని పండుగలు చేసుకున్నారు, కానీ నిజమైనటువంటి స్వాతంత్రము ఎక్కడా కనబడదు. కనబడుతుందండి? కనబడదు. కారణం ఏంటి? నిజమైనటువంటి స్వాతంత్రము ఒక వ్యక్తికి ఎక్కడంటే తన జీవితంలో కలిగి ఉన్న పాపము నుండి విముక్తి కలిగినప్పుడు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని వాక్యములు అంటాడు 99 నీతిమంతుల కంటే కూడా ఒక పాపి విషయమైనట పరలోకములో సంతోషం కలుగుతుందట. ఒక పాపి రక్షణ పొందితే. దేవుని స్తోత్రం చెప్పాలి. సరి నా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. మారు మనసు పొందేటువంటి ఒక పాపి విషయం, ఒక పాపి మారు మనసు పొందితేనట పరలోకమందు ఎక్కువ సంతోషము. దేవుని దూతల ఎదుట. ఎక్కడ చెప్పండి? దేవుని యొక్క దూతల ఎదుట అధికమైనటువంటి సంతోషము కలుగుతుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన భక్తుడైన పౌలు, అపోస్తుడైన పౌలు అంటున్నాడు, కాగా ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాగా మీరు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి
మరలా దాస్యం అనేటువంటి కాడి కింద చిక్కుకొనద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు స్థిరముగా నిలిచి ఎలా ఉండాలంట? స్థిరముగా నిలవాలి. దేనిలో స్థిరంగా ఉండాలి? విశ్వాసములో, భక్తిలో, సహవాసములో. దేవుని స్తోత్రం చెప్పండి. స్థిరముగా నిలిచి దాస్యం అనేటువంటి కాడి కింద మరలా అంటే దాని అర్థం ఏంటి? మరలా అన్నాడంటే ఒకసారి దాస్యం అనేటువంటి కాడి కింద నుంచి దేవుడు ఏం చేశాడు? మనలను విడిపించాడు. ఆయన మాట్లాడతాడు. దాస్యం అనేటువంటి కాడి కింద నుంచి, పాపం అనేటువంటి కాడి కింద నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. కనుక విడిపించబడినటువంటి నీవు ఎంత మాత్రం మరలా ఆ దాస్యం అనేటువంటి కాడి కింద నీవు చిక్కుకోకూడదు. నీవు స్థిరముగా ఉండాలి, నీవు నిలకడగా ఉండాలి అని చెబుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవది స్వబుద్ధి. చెప్పండి. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకొనక ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారు ఎలా ఉంటారు అంటే కీర్తన 125 కీర్తన అంటాడు, కదలక నిత్యము నిలచు సియోను కొండవలె. దేవునికి స్తోత్రం చెప్పండి. నిత్యము నిలచు సియోను కొండవలె ఉంటారు. నాలుగవది సుబుద్ధి అన్నాడు. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాట, గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానం. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున రాస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఇది. గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గృహము అంటే మనకు తెలుసు ఇల్లు. ఈ ఇల్లు ఎవరిది అంటే మా తాత ముత్తాతలు కట్టినటువంటి ఇల్లు అని చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ అన్నాడు, గృహమును విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి అని చెప్పుకుంటున్నటువంటి వారిని మనం ఎంతో మందిని లోకంలో మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు గృహము కలిగి ఉన్నా, నీవు ఆస్తులు కలిగి ఉన్నా, నీవు అంతస్తులు కలిగి ఉన్నా, నీవు పొలములు కలిగి ఉన్నా, ధనము కలిగి ఉన్నా, ధాన్యము కలిగి ఉన్నా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు అన్నాడు, సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా ఇచ్చిన సుబుద్ధి కలిగినటువంటి భార్య. ఏ భార్య చెప్పండి? అంటే చాలా రకములైనటువంటి భార్యలు ఉన్నారు. అదే సామెతలు అంటారు, గయ్యాలితో. ఎవరు చెప్పండి? గయ్యాలితో. ఎక్కడ? గయ్యాలితో పెద్ద గింట ఉండుట కంటే గద్దె మీద ఒక మిద్ది మీద ఒక మూలన ఉండటం మేలు అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజున భార్య భర్తలు ఇద్దరికి గొడవ వచ్చిందండి. గొడవ వస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఎవరు వచ్చారు అంటే భర్త వచ్చాడు. భర్త వచ్చి అంటున్నాడు, అడుగుతున్నాడు, ఎందుకయ్యా మీ ఇద్దరికి గొడవ అంటే ఏం చెప్పను పాస్టర్ గారు అంటే, నా భార్యకు అనుమానం అండి అంటే. దేవుని స్తోత్రం చెప్పండి. అనుమానం అండి. ఎవరితో చూసినా అనుమానించేటువంటి మనస్తత్వం. తల్లితో చూసిన అనుమానం, చెల్లితో చూసిన అనుమానం, ఎవరితో చూసినా గాని అనుమానించేటువంటి భార్య అండి అని చెప్పాడు. ఆయన అన్నాడట,
దెయ్యాన్ని ఇంట్లో పెట్టుకున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చెప్పండి? ఏం పెట్టుకున్నాడు? దెయ్యాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు వాక్యం అంటది, గయ్యాళితో పెద్ద ఎంట ఉండటం కంటే మిద్దె మీద ఒక మూలన ఉండటం మేలు అన్నాడు వాక్యంలో. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నీ కుటుంబంలో నీవు ఎలాంటి బాధగా ఉన్నావో నాకు తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెబుతుంది, సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానం. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అంటాడు, చక్కని మాటలు ఉన్నాయి. గుణవతి అయిన భార్య దొరకడం అరుదు, అగ్ని ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. దాని బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేస్తుంది గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రె బొచ్చును అలస నారను వెనకును తన చేతుల వాటితో పని చేస్తుంది. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుంచి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును, తన పనికెత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును. ఆమె కూడబెట్టినటువంటి ద్రవ్యముతో ద్రాక్ష తోటలను నాటించును. ఆమె నడుగట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. తన వ్యాపార లాభము చేత అనుభవము చే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు రాశాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను విన్నటువంటి విధానంలో వచ్చి మాజీ సీఎం గారి యొక్క భార్య, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివినటువంటి ఈ మాటలను చదువుతున్నప్పుడు నేను విన్నటువంటి ఆమె గురించి నాకు జ్ఞాపకం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. తన వ్యాపారాలన్నీ ఆమె చూసుకుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు సామాన్యమైన విషయం అండి. ఎవరు మనలాగా టమాటాల వ్యాపారాలు కాదని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలాగా ఒకవేళ జామకాయల వ్యాపారం కాదు. వ్యాపారం అంటే సామాన్య వ్యాపారాలు కాదు వాడు చేసేవి. కొన్ని కోట్ల రూపాయలు కలిగినటువంటి వ్యాపారాలు చేస్తారు వాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడడానికి చాలా చిన్న వయసు కలిగినటువంటి మరి సహోదరే కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమెకు ఉన్నటువంటి జ్ఞానం. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యం చెబుతుంది సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని 3 రాళ్ళైతే తన చేతులతో తానే గోడ పెరిగి వేసుకుంటుందని చెప్పేసి వాక్యంలో చెప్పబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ భార్య అయినా జ్ఞానము కలిగినటువంటి భార్య ఏం చేస్తుంది? తన ఇల్లును, దేవుని స్తోత్రం చెప్పండి, తన ఇల్లును కట్టుకునేటువంటిదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ 3 రాళ్ళైతే తన చేతులతో తానే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అనుకుంటాను పురుషులు సంతోషపడుతున్నారేమో, పాస్టర్ గారి రోజు స్త్రీల మీద పడ్డాడు, మా మీద పడలేదు. దేవుని స్తోత్రం. అంటే దాని అర్థము స్త్రీలంటే స్త్రీలనే కాదు, ఎవరి పురుషుడైనా కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి ప్రవర్తించకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇల్లు పీకి ఏమైపోతాయి? పందిరన్నట్లుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అగమ్య గోచరముగా మార్చబడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే దేవుడు తన వాక్యముల నుంచి ప్రాముఖ్యమైనటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అలాంటి జ్ఞానము కలిగి స్త్రీ అయినా పురుషుడైనా ప్రియమైనటువంటి దేవుని మీద జ్ఞానము కలిగి ప్రవర్తించవలసినటువంటి అవసరత ఈ కడవరి దినములలో, ఈ దుర్దినములలో ఉన్నదాన్ని గుర్తించవలసినటువంటి దినములు ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుడు అందుకే అంటున్నాడు, గుణవతి అయిన భార్య దొరకడము అరుదు ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి. దేవుని స్తోత్రం చెప్పండి. అతని లాభ ప్రాప్తికి వెలితి కలిగితే ఎవరికి కలిగినట్లు? ప్రశ్న అండి, ఎవరికి కలిగినట్లు చెప్పండి. ఒక ఆమంట తన భర్త సంపాదించినటువంటి డబ్బులను తీసుకెళ్లి పుట్టికి పంపించేస్తుంది. అలాంటి వాళ్ళు లేదు కదా ఇక్కడ. మీరందరూ చాలా మంచి పంపిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం చెప్పండి? ఆమెకే నష్టం. అవునా కదా? ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ సంపాదనందరూ అలాగూ ఇచ్చేసేవనుకో, నీ కష్టం వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఆదుకుంటారు? నీకు ఇచ్చినటువంటి డబ్బులు మనం తిరిగి వస్తాయి అంటే వచ్చేది కష్టమే. అందుకే వాక్యంలో చెప్తున్నాడు, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు, ఎవరికి? భర్తకి మేలు చేస్తుంది కానీ కీడు చేయని స్తోత్రం చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలాగే భార్య విషయంలోనైనా కానీ భర్త భార్యకు మేలు చేసేటువంటి వాడుగా ఉండాలి కానీ కీడు చేసేటువంటి వాడుగా ఎంత మాత్రం ఉండకూడదు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికి కీడు చేసినా ఎవరు నష్టం ఎవరికంటే ఇద్దరికి కలుగుతుంది. ఇద్దరికి నష్టమే, ఇద్దరికి నష్టమే, ఒకరికి కాదు. ఈ రోజున మనుషులు స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారి ఆలోచన చేస్తున్నారు. ఎలాంటి ఆలోచన అంటే భర్తకు నష్టం కలిగితే ఆయనకే కలిగి నాకేంటి అనుకుంటున్నారు. భార్యకు నష్టం కలిగితే భార్యకే కలిగితే నాకు కాదనుకుంటున్నారు. అజ్ఞానం అది. జ్ఞానం కలిగినటువంటి ఏ స్త్రీ, జ్ఞానం కలిగిన ఏ పురుషుడు కూడా అలా అనుకునేటువంటి విధానం ఉండదో. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకే వాక్యం చెబుతుంది, యెహోవా ఇల్లు కట్టించలేదా దాని కట్టువాని ప్రయాసం వ్యర్థమన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఇల్లు అంటే ఎవరి ఇటుకతో కట్టిన ఇల్లు కాదు, సిమెంట్తో కట్టిన ఇంటిని గురించి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి ఇల్లు అంటే భార్య, భర్త, బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించలేదా దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా పట్టణమును కాపాడకపోతే దాన్ని కావులు కాయవారు మేలుకొని ఉండటం అవునా కదా? ఈ రోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అవిధేయులైనటువంటి వారి మీదకి వస్తుందని వాక్యం సెలవిస్తుందండి. అవిధేయులైనటువంటి వారి మీదకి దేవుని యొక్క మహోగ్రత వచ్చేటువంటి దినములు ఇవి. ఎక్కడైతే భయంకరమైనటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అదే ప్రాంతంలో మరలా భూకంపం వచ్చిందంట. ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. ఇదంతా దేనికి కారణం అంటే దేవుని రాకడకు సూచనలుగా కనబడుతుంది. అంటే దేవుని రాకడకు సూచన. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పత్రికలు అంటాడు, ఎవరి భయమేమీ లేదు, నెమ్మదిగా ఉన్నది, సుఖంగా ఉన్నది అనుకుంటున్నటువంటి సమయంలో ఆకస్మికంగా ఏమవుతుందంట? నాశనము తటస్థిస్తుందని పౌలు భక్తులు చూడండి దశలోనికి రాసిన పత్రికలో ఉంటాం రాయబడింది. చూడండి ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా
నాశనము తటస్థించును. కనుక ఎంత మాత్రము తప్పించుకొనలేరు. దేవునికి స్తోత్రం చెప్పాలి. తప్పించుకొందువా దేవుని యొద్ద నుండి, రాజువే అయినా అధికారివే అయినా, రాజువే అయినా అధికారివే అయినా, భక్తుడైన పౌలు అంటున్నాడు, సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు ఇక్కడ అంటాడు కదా, ఆ కాలము గురించి ఆ సమయం ఏ సమయం అదంటే దేవుని రాకడ దినం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మానవుని యొక్క పోగడ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని. దేవుని స్తోత్రం. తెలిసి కూడా ఎవరికి తెలుసు? దేవుని బిడ్డలకు తెలుసు. దేవుని వాక్యాన్ని వినేటువంటి వారికి తెలుసు. ఏదో ఒకసారి దైవజనులు చెప్పినప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే లోకులు అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. లోకులు ఎలా ఉందంట? నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలీదు. ప్రియమైనప్పుడు దేవుని బిడ్డలారా, ఏ సమయంలో వస్తుందో తెలీదు, ఏ గడిలో వస్తుందో తెలీదు, ఏ నిమిషంలో వస్తుందో తెలీదు. ప్రసవ వేదన రాత్రి వేళని అమ్మ కాసేపు ఓర్చుకోమా, తెల్లారిన తర్వాత వెళ్దాం హాస్పిటల్ కంటే కుదురుద్దా? కుదరదు. ఒకవేళ ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి, బిడ్డ కోల్పోవచ్చు. ఒకవేళ పెద్ద ప్రాణమే అశ్రద్ధ చేస్తే, చాలా మంది అశ్రద్ధ చేసి ప్రాణాలను కోల్పోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఈ కడవరి దినములలో సుఖమైనటువంటి ప్రసవం ఎక్కడా జరగట్లా. దేవుడి స్తోత్రం చెప్పండి. ఒకవేళ జరిగిందంటే అంతకంటే ధన్యకరమైనటువంటి వారు మరొకరు లేరండి. దేవుడి స్తోత్రం చెప్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఎక్కడ చూసినా సిజేరియన్ లేకుండా డెలివరీ అవ్వట్లా. కారణం ఏంటంటే కాలంలో మార్పు వచ్చేసింది. దేవుని స్తోత్రం. మనుషులు తినే ఆహారంలో మార్పు వచ్చింది. మన పితరులు తిన్నటువంటి తిండి వారికి ఏ జబ్బులు లేవు. ఈ కడవ దినంలో భయంకరమైనటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, పొలాల్లో వేస్తున్నటువంటి ఎరువులను బట్టి, పురుగు మందులను బట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మానవ శరీరంలో ఆ తిండిని తినడం బట్టి, ఆ ధాన్యాన్ని తినడం బట్టి ఆరోగ్యాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు అంటే. కనుకనే
శరీరంలో చాలా మార్పులు చేసింది మానవ శరీరం. ఉండవలసిన ఆరోగ్య రీతులు కనబడట్లేదు. అనారోగ్య పరిస్థితులు కూడా మానవుడు వెళుతున్నాడు. కనుకనే వాక్యం చెబుతుంది, దేవుని రాకడ సమీపిస్తున్న దినాలు ఇవి. దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి దినములలో ఎక్కడ చూసినా కరువులు, ఎక్కడ చూసినా భూకంపములు, ఎక్కడ చూసినా నెమ్మది లేనటువంటి పరిస్థితులు లోకంలో కోకొల్లలుగా కనబడుతున్నాయి. ఒక సహోదరికి ఒక స్వరం వినబడుతూ ఉందట. ఏంటి ఆ స్వరం అంటే, తుఫాన్లు వస్తున్నాయి అని. ఆమె తులిప లేచింది, మరలా అదే స్వరం వినబడుతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. తుఫాన్లు వస్తున్నాయి అని చెప్పి స్వరం వినబడుతుందంట. ప్రియమైనప్పుడు దేవుడు వెళ్ళారా, ఇది దేవుడు హెచ్చరిక చేస్తున్నటువంటి దినములు ఇవి. మానవుని యొక్క జీవితంలో మార్పు రాకపోతే, మానవుడు దేవుని మాటకు లోబడకపోతే, మానవుడు ఎంత మాత్రము కూడా తప్పించుకునేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. అందుకనే దేవుడు అంటాడు వాక్యంలో, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై పరలోకములనంట మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కల. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మారు మనసు పొందని వారులారా, పరలోకంలో ఉన్న ప్రభుని సంతోష పెట్టాలని ఆశపడుతున్నటువంటి వారుగా ఒకవేళ ఉంటే, పరలోకములో దేవుని దూతల ఎదుట ఎక్కువ సంతోషము దేవునికి స్తోత్రం. ఒక్క పాపి మారు మనసు పొందితే, ఒక్క పాపి మనస్సును మార్చుకుంటే, నా ప్రియమైనటువంటి దేవుని పరలోకమే సంతోషిస్తున్న దేవునికి స్తోత్రం చెప్పాలి. కడవరి దినములలో మనం ఉన్నాం, దుర్దినములలో ఉన్నాం, భయంకరమైనటువంటి దినములలో ఉన్నాం. ఏ దినమా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు, దేవుని రాకడకు సూచనలు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా యవనస్తులైన బిడ్డల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా కనబడుతున్నాయి. నోవహు దినములలో కూడా అలాంటి పరిస్థితులు కనబడ్డాయి. జనులు తినుచు త్రాగుచు, ప్రియమైనటువంటి దేవుడుగా నాట్యమాడుచు గంతులు వేస్తున్నటువంటి దినములు. జల ప్రళయం వచ్చేసింది. జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసేసింది. ప్రియ దేవుడు బిడ్డ, రక్షింపబడినటువంటి నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. నోవహు కుటుంబం ఒక కుటుంబమే దేవుని మాటను విని మాట ప్రకారము వారిలోనికి వెళ్ళారు. వారు మాత్రమే రక్షింపబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కడవరి దినములలో నీ కుటుంబ విషయంలో నీవు అలాంటి ధన్యతను కలిగి జీవించాలని ఆశపడుతుంటే, దేవుని మాట విని నీ కుటుంబ సమేతంగా నీవు దేవుని మందిరములోకి వచ్చి, నీ కుటుంబ సమేతంగా నీవు మారు మనసు పొంది రక్షణ పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము నీవు బాప్తిసం పొందగలిగితే దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని పరలోకాన్ని సంతోష పెట్టేటువంటి బిడ్డగానే ఉంటావు. అది బిడ్డగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆశించేది అదే. దేవుడు నిన్ను ఏదో నీ దగ్గర నుంచి ఆయన ఆశించట్లేదు. నీవు పరిపూర్ణంగా దేవుడితో సంబంధము కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నంత కాలం ప్రభుతో సంబంధము కలిగి ఉండాలి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ప్రభుతోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ధన్యత నీకు కావాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తి అయితే
ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని, నిన్ను నీవు పరీక్ష చేసుకుని, సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా, సుబుద్ధి కలిగినటువంటి పురుషుడిగా దేవుని వాక్యాన్ని చోటించి, వాక్యానుసారంగా నీవు జీవించి దేవుని ఆశీర్వాదములను పొందుకోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ, ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయవంతం చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యమును బట్టి ప్రభువా, ఈ వాక్యముల నుంచి నాతో మీరు మాట్లాడారు. ఈ వాక్యముల నుంచి నాతో మీరు మాట్లాడారు. నా లోపమును ప్రభువా, ఇంకా నాలో ఏ లోపం ఉన్నదో, నాలో ఇంకా ఏ అవిధేయత ఉన్నదో, నాలో ఇంకా ఏ అపవిత్రత ఉన్నదో ప్రభువా, ఒకసారి ప్రభువా నన్ను దర్శించండి. భక్తులైన దావీదు, దేవుడు నన్ను పరిశోధించి తెలుస్తా, నేను కూర్చుంటా, నేను లేచుతా అని తెలుసు. నా తల్లి నన్ను గర్భములో రూపుదిద్దక మునిపే నన్ను ఎరిగినవాడు, నన్ను చూచుచున్నవాడు, నన్ను కాల్చుచున్నవాడు, నాతో మాట్లాడుతున్నటువంటి వాడు, నన్ను నడిపిస్తున్నటువంటి వాడు అని దావీదు తన జీవితం దేవుడితో చెబుతూ, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో, నన్ను నేను పరిశీలన చేసుకుని దేవుడి స్థాయి ప్రార్థన చేసుకుంటా.